జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వీటీ, స్వీటీ, స్వీటీ. అమ్మో, ఎవడొచ్చిందేంటి? నన్ను గాని ఈ తాటకి చూసిందంటే ఇంకా అంతే. ఇప్పుడెలా? రాధా గారు ఎక్కడున్నారు స్వామి? స్వీటీ, డాడీ, ఏంటి డాడీ? పద. స్వీటీ. తారా, అమ్మాయి నిద్రపోతుందేమో, పడుకోనివ్వు. తనిప్పుడు ప్రెగ్నెంట్ బేబీ. ఏ టైంలో తనకేమివ్వాలో అవి ఇవ్వాలి. అవన్నీ మాకు తెలుస్తాయి, కానీ మగవాళ్ళు మీకేం తెలుస్తాయి చెప్పండి? స్వీటీ, స్వీటీ, డోర్ తెరు. స్వీటీ, జ్యూస్ తెచ్చాను, డోర్ ఓపెన్ చేయి. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి. స్వీటీ. దేవుడా, ఏంటి ఇవిడ డోర్ తీసే వరకు బాధేస్తూనే ఉంటుందా? డోర్ ఓపెన్ చేయి స్వీటీ. స్వీటీ. ఏంటి? డిన్నర్ టైం అయింది రాధా. అయినా స్వీటీ ఇంకా ఏం తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగుతుందేమో అనుకుంటే డోర్ ఓపెన్ చేయట్లేదు. స్వీటీ. స్వీటీ, జ్యూస్ తీసుకొచ్చాను, డోర్ ఓపెన్ చేయి. స్వీటీ, ఏదో ఒకటి చేయండి రా. స్వీటీ, స్వీటీ, డోర్ ఓపెన్ చేయి. కాదు, నేనే తనతో డిన్నర్ చేయిస్తాను. రిలాక్స్ అవ్వండి. ఏంటి వీళ్ళంతా ఎప్పుడూ లేనిది చాలా కాన్షియస్ గా మేనేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు? తారా, కాస్త నా మెడిసిన్ తెచ్చిస్తావా? సరే. అమ్మో, మీరు వెళ్ళండి. పద. అమ్మా హిమా, నేను రాదని. డిన్నర్ టైం అయింది, డోర్ తీయమ్మా. కృష్ణ, భోజనం తీసుకో. కృష్ణ, భోంచెయ్యి. రాధా గారు, ఇంత టెన్షన్లో భోజనం ఎలా తింటారండి? టెన్షన్ పడ్డానికి ఓపిక కావాలి. ఓపిక కావాలంటే నువ్వు భోంచేయాలి. నాన్న సాగర్, ఎంత ప్రమాదం తప్పింది నాన్న. ఏ దిష్టి కళ్ళు పడ్డాయో, ఎవరి పాపిష్టి మాటలు నిజమయ్యాయో, కానీ ఇంత పని జరిగిపోయింది. సువర్ణ, బిడ్డ ప్రాణం దక్కింది. అదే ఆ భగవంతుడి దయ అనుకో. ఈ రూపంలో అయినా తగిలిన దిష్టి పోయిందని సంతోషిద్దాం. ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంకేం కాదులే. డాక్టర్ చెప్పిన అదృశ్య శక్తి ఏమై ఉంటుంది? ఇందాక మా ఎదురుగా వెళ్ళిన నర్స్ యూనిఫామ్ పింక్ కలర్, కానీ డాక్టర్తో పాటు వచ్చిన నర్స్ యూనిఫామ్ వైట్.
ఓ ఇదంతా రాధాకృష్ణల లీల. నువ్వేంటి ఈ నరసవతారం ఏంటి? మొగుడిని చూడ్డానికి మారు వేషంలో వచ్చింది మమ్మీ. హిమా, ఏంటమ్మా ఇది? నీ భర్తని చూడటానికి ఇలా రావాల్సిన అవసరమే వచ్చిందమ్మా. దీన్నే కర్మ అంటారక్క. వీళ్ళమ్మ చేసిన పాపం ఊరికే పోతుందా? ఇలా ఏదోటి జరిగితే గాని మొగుడి అవసరమేంటి, పసుపు కుంకాల విలువేంటనేది అర్థం కానట్టుంది అమ్మాయి గారికి. తల్లి నట్టింట్లో మొగుడిని అవమానిస్తుంటే కళ్ళప్పగించి చూసిందే కాని కనీసం మొగుడిని లెక్కైనా చేసిందా? ఈరోజు ఓనొచ్చేసింది ఈ ప్రేమగల ఆడది. సువర్ణ, మాటలు అనడానికి సమయం సందర్భం కావాలి. ఇలాంటప్పుడు మాట్లాడాల్సిన మాటలేనైవి? కోపాలు పట్టింపులు దాటి ఈవేళ ప్రేమతో కలిసిపోయారు. హిమ ఎలాగైతేనే తనంతట తానే తన భర్త దగ్గరికి వచ్చింది కదా. మన సాగర్ ప్రాణాలు కూడా నిలిచాయి. ఇది ఎంత సంతోషకరమో చెప్పు. వీళ్ళని విడదీయడానికి ఇంత కష్టపడి దీన్ని పుట్టింటికే పరిమితం చేయాలని ఇంత ప్లాన్ చేసి వచ్చిన చిన్న అవకాశంతో అంతా పాడు చేసేసారు ఆ రాధాకృష్ణలో. చెప్తా వీళ్ళ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.